ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజున మీతో చర్చించాలనుకున్న అంశం నవగ్రహాలను ఎందుకు పూజించాలనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. గ్రహం అంటే గ్రహించేది అని అర్థం. సూర్యుడు ఒక నక్షత్రం, చంద్రుడు ఒక ఉపగ్రహం, రాహుకేతువులు అచ్చమైన ఛాయారూపాలు. ఆ విషయం తెలిసి కూడా మరో 5 గ్రహాలను కలిపి నవగ్రహాలను ఏర్పాటు చేయడం వెనుక ఒక గొప్ప అర్థం ఉంది. 9 ఒక పరిపూర్ణమైన సంఖ్య. అంకెల వరుసలో 9 తర్వాత మళ్ళీ 1 తన పక్కన 0ను చేర్చుకొని వస్తుంది. అంతేకాని మరో కొత్త సంఖ్య రాదు. ఇక నవగ్రహాల విషయానికొస్తే వీటన్నిటికీ అధిపతి సూర్యుడు. నవగ్రహాలు మనిషి జీవితం పైన చాలా ప్రభావాన్ని చూపుతాయి. ఆ కారణంతోనే మంచి చెడు ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అశుభ ఫలితాలను తగ్గించుకొని మరిన్ని శుభ ఫలితాలను పొందాలంటే నవగ్రహ ఆరాధనకు ప్రాధాన్యం ఇవ్వాలని మన పండితులు చెప్తూ ఉంటారు. అసలు ఎలా అంటే సూర్యుడు శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే చంద్రుడు ఉద్వేగాలను నియంత్రించి మానసిక ఆరోగ్యాన్ని అందిస్తాడు. బంధాలను దృఢంగా మారుస్తాడు. ఇక ధైర్యంతో పాటు సమస్యలన్నీ కూడా అధిగమించే శక్తిని కుజుడు అందిస్తే బుధుడు విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆలోచన పరిణితిని పెంచుతాడు. గురువు ఆధ్యాత్మిక భావాన్ని వికసింపిస్తే శుక్రుడు ప్రేమ, విలాసాలు, ఆనందం, అందం ఇలా జీవితానికి కావాల్సినవన్నీ అందిస్తాడు. క్రమశిక్షణకు కష్టానికి తగిన ఫలితాన్ని అందిస్తూ దీర్ఘకాలిక ఎదుగుదలను ప్రసాదిస్తాడంట శని భగవానుడు. గతకాలపు కర్మలను తగ్గిస్తాడంట కేతువు. మనలోని గందరగోళాన్ని, జీవితంలో ఎదురయ్యే అంతరాయాలను తొలగిస్తాడు రాహువు. కాబట్టి జీవితంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమిస్తూ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పొందడానికి నవగ్రహాలని పూజించాలంటారు విజ్ఞులు. నవగ్రహ ఉపాసనకు ఒక పద్ధతి ఉంది. ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు మొదట నవగ్రహ మండపానికి వెళ్ళాలి. నవగ్రహ శ్లోకాలను చదువుకుంటూ 11 లేదా 9 ప్రదక్షిణలు చేయాలి. అది కుదరకపోతే సూర్యుడి నుంచి ప్రారంభించి సవ్య దిశలో 3 ప్రదక్షిణలైనా పూర్తి చేయాలి. ఆ సమయంలో విగ్రహాన్ని తాకకూడదు. ప్రదక్షిణని పూర్తయ్యాక కాళ్ళు కడుక్కోకుండా మూల విరాట్ని దర్శించుకోవాలి. గర్భగుడిలో మూల విరాట్ని దర్శించుకున్నాకి మనం ఆ ప్రదక్షిణ యొక్క పుణ్యఫలం మనకు లభిస్తుంది. నవగ్రహ ప్రదక్షిణ చేశాక దయచేసి ఎవ్వరు కూడా కాళ్ళు కడుక్కోకూడదు. మరి తెలుసుకున్నారు కదా నవగ్రహ ధ్యానం మన జీవితానికి ఎంత ముఖ్యమో. ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకుల